భారతీయ సాంస్కృతిక ఆధ్యాత్మిక చైతన్యానికి బలమైన ఆసరా దసరా పండుగ. 9 రోజుల పాటు అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే ఈ దేవి నవరాత్రులను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ విజయదశమి పండుగను నిర్వహించడంలో పశ్చిమ బెంగాల్ హుగ్లీ జిల్లాలోని కొన్నగర్కు చెందిన ఘోషల్ కుటుంబానికి ఘనమైన చరిత్ర ఉంది. 571 ఏళ్లుగా మొఘల్ చక్రవర్తుల కాలం నాటి నుంచి నిరంతరాయంగా వారు పూజలు చేస్తున్నారు. మరి ఘోషల్ కుటుంబ దసరా ఉత్సవాల చరిత్ర ఏంటో ఈ కథనంలో చూద్దాం రండి. పశ్చిమ బెంగాల్లో నిర్వహించే దేవీ నవరాత్రులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అందులోనూ హుగ్లీ జిల్లాలోని కొన్నగర్లోని ఘోషల్ కుటుంబం నిర్వహించే దసరా ఉత్సవాలకు ఘనమైన చరిత్ర ఉంది. ఆ కుటుంబం మొఘల్ చక్రవర్తుల కాలం నుంచి 571 ఏళ్లుగా దేవి నవరాత్రులను నిర్విరామంగా నిర్వహిస్తోంది. జమీందారులైన ఘోషల్ కుటుంబం పూర్వీకులు 1454 నుంచి దుర్గాదేవి పూజలు చేస్తున్నారు. అప్పటి నుంచి వారి బంగ్లాలో ఏటా దుర్గాదేవి పూజలు నిర్వహిస్తున్నారు. అప్పట్లో కేవలం పాటలు పాడుతూ పూజలు చేసేవారు. కాలం మారుతున్న కొద్దీ నవరాత్రుల సమయంలో ఘోషల్ కుటుంబ బంగ్లాలో కళాకారులు, దిగ్గజ గాయకులు అక్కడ ప్రదర్శనలు ఇచ్చారు. నేటి ఆధునిక ప్రపంచానికి తగ్గట్టుగా ఉత్సవాలు రూపాంతం చెందాయి. ఈ ఏడాది కూడా బంగాలీ భాష, బెంగాలీ గర్వం పేరుతో బెంగాలీ భాష గొప్పతనాన్ని చెప్పేలా నాటకాన్ని వేయనున్నట్లు ఘోషల్ కుటుంబ సభ్యులు చెప్పారు. ప్రస్తుతం నవమి రోజున సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. మొఘల్ చక్రవర్తి అక్బర్ కాలం నుంచి ఘోషల్ కుటుంబ సభ్యులు దేవీ నవరాత్రులు జరుపుతున్నారు. బ్రిటిష్ పాలన సమయంలో ఉత్సవాలు జరిపేందుకు ఘోషల్ కుటుంబానికి 750 రూపాయల గ్రాంటును అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చేది. పూర్వీకుల ఆచారం ప్రకారం దశమి రోజున పంటాభట్ వంటకం, హిల్సా చేపలను నైవేద్యంగా అమ్మవారికి పెడతారు. దశమి రోజున అమ్మవారిని ఉదయం పూట నిమజ్జనం చేయడం ఇక్కడ సంప్రదాయంగా ఉంది. కొన్నగర్ ప్రాంతమంతా నిమజ్జనం ఉదయం పూట నిర్వహిస్తారు. పూర్వకాలంలో రాత్రిపూట అమ్మవారిని నిమజ్జనం చేసేందుకు నది వద్దకు వెళ్లగా ఓ వ్యక్తిపై పులి దాడి చేసి చంపేసింది. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో ఉదయం పూట నిమజ్జనం చేయడం సంప్రదాయంగా మారింది.